ప్రజాపాలన ఒక సంవత్సరం జరిగిన విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో మరి ఈరోజు భోగిలా జరుపుకున్న కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. మరి పిల్లలు బాలికలు వాళ్ళు చేసిన నృత్యాలతోటి చాలా బాగా అలరించారు. మంచి పాటలు, ఆధ్యాత్మికత, మరి మన సంప్రదాయం కల్చర్ అంతా గుర్తుపడేలాగా వాళ్ళు చేసిన డ్యాన్సులు గిట్ట కూడా చాలా బాగుండే. మరి గొప్పగా కార్యక్రమం జరిగింది. అట్లనే అలేఖ్య పుంజాల గారు కూడా రాష్ట్ర సంగీత నాటక కళా అకాడమీ చైర్మన్ గారు ఈరోజు వారి టీం వచ్చి ఇక్కడ మరి ఈ ప్రజాపాలనలో జరిగే వివిధ కార్యక్రమాలను వివరిస్తూ చేసే కార్యక్రమాలు చాలా బాగా ఉండే. అందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టే కార్యక్రమం వాళ్ళు చేశారు. వారి టీం కూడా, ఆ టీం సభ్యులు బహుశా ఇక్కడ ఉండొచ్చు, వారికి కూడా అజయ్, వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. చాలా గొప్ప కార్యక్రమం చేశారు. రాష్ట్రం అంతా కూడా 22 ప్లేసెస్లో 22 జిల్లా మరి హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం బాగా చేసి, అంటే మనము చేసిన కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మరి కళ్ళకు కట్టినట్టుగా చేసే కార్యక్రమం, రుణమాఫీ కానీ మరి వివిధ ఇంకా అనేక కార్యక్రమాలు కానీ, ఏది గ్యాస్ సిలిండర్ కానీ ఇంకా మిగతా ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెప్పే కార్యక్రమం చాలా బాగా చేసినారు. నేను అనుకుంటా ఇది చాలా ఎఫెక్టివ్, ఇది పబ్లిక్ ప్రొపగేషన్ ఉన్నది. ఇది ఇంకా ముందు ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఎక్కువ అవసరం కూడా, ఎందుకంటే ఈరోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలు అవుతుంటే మరి ప్రతిరోజు ప్రతిపక్షాలు బురద తల్లే కార్యక్రమం చేస్తారు. ప్రతిరోజు కాళ్ళల్లో కట్టబెట్టి, అంటే ఏదైనా కార్యక్రమం అనౌన్స్ చేయగానే దానికి అడ్డం పడే కార్యక్రమం చేస్తుంది. అంటే ప్రజలల్లో ఒక విధమైన అనిశ్చిత ఏర్పడే విధంగా, ఒక మభ్యపట్టే విధంగా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, మరి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నట్టు తీసుకొచ్చే కార్యక్రమం మరి ప్రతిరోజు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. గొప్ప కార్యక్రమాలు పక్కకు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతుంటే ఇది మనం చెప్పుకునే అవసరం కూడా ఉన్నది. మాకేమో కాంగ్రెస్ వాళ్ళకేమో చెప్పడం తక్కువ, చేసేది ఎక్కువ. టీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇక మంచి మాటకారులు, హరీష్ రావు, కేటీఆర్, ఇక కేసీఆర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మాయమాటలు చెప్తారు, మభ్య పెడతారు. తెచ్చిన తెలంగాణను సబ్బండ వర్గాలు మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మేమే ముందుండి పోరాటమని చెప్పుకున్నారు. మరి మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి గద్దెనెక్కి 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు. మరి ఈరోజు వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం చేసి ఒక ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ప్రజాపాలన అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని ప్రతిరోజు ఏ ఒక్క ప్రోగ్రాం అనౌన్స్ చేయగానే దాన్ని తప్పుడు కార్యక్రమంగా చూపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరి ఈ యొక్క పథకాలు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా, లబ్ధిదారులందరూ కూడా దీని మీద వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు, వాళ్ళ చిత్తశుద్ధి చూపెట్టినప్పుడు, ఆ చిత్తశుద్ధిని, ఆ ప్రభుత్వాలను వాళ్ళు చేసిన మంచిని ప్రోత్సహించి ఆ ప్రభుత్వానికి ఇంకా అండగా ఉండాల్సిన అవసరం ఇది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ప్రజలకు, ఈ లబ్ధిదారులకు కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడే ప్రభుత్వాలు, ఆ ముఖ్యమంత్రి కానీ, ఆ క్యాబినెట్ కానీ, అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇంకా బాగా చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా బాగా మేలు చేసే కార్యక్రమం చేస్తారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గ్రహించాలి, ఈరోజు రుణమాఫీ అనేది ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనన్నా 1,00,000 రూపాయల రుణమాఫీ సరిగ్గా చేసిండ్రా ఈ దేశంలో అని అడుగుతున్నాం. ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్లు, 22,000 అంటే 22,000 కోట్ల రుణమాఫీ మరి మొదటి సంవత్సరంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందని ఇది గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో, నిన్ననే నల్లగొండలో ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసిండ్రు, మోడీ గారిని అడిగారు, ఇక్కడ కేసీఆర్ గారిని అడిగారు, ఎక్కడ ఏ ప్రభుత్వం అయినా ఒకేసారి
22,000 కోట్లు మొదటి సంవత్సరంలో చేసిన కార్యక్రమం ఎవరైనా చేస్తే దానికి మేము తయారున్నాము, దానికి తల వస్తామని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం. మరి ఎక్కడైనా జరిగింది అట్లా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ₹1,00,000 కాదు కదా, ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినట్టే, అది కూడా అప్పుల రాష్ట్రంగా మిగిల్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు చేసిన ఘనకార్యం చేసిన మరి టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈరోజు అప్పు ఉన్నప్పటికీ కూడా సాహసోపేతంగా మరి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. దాన్ని గుర్తించాల్సిన అవసరము ఆ లబ్ధిదారులందరి మీద బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. లేదంటే అలా ఏదో తక్కువైంది ఇదేదో తక్కువైందని మాటలు మాత్రం రావద్దు. చాలా గొప్ప కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇప్పుడే మన సమ్మెలోనే చెప్తుండ్రి, మెస్ ఛార్జెస్ ఈరోజు 40% మెస్ ఛార్జీలు ఎవ్వరు అడగలే. 40% మెస్ ఛార్జీలు, ₹950 ఉన్న మెస్ ఛార్జీలు ₹1,450 వచ్చారు. ₹1,450 చేసినట్టే అది ఎంత గొప్ప కార్యక్రమం అని నాకు అనిపించింది. చాలా మొన్న 4 రోజుల కింద పోయి హాస్టల్లో భోజనం చేస్తున్నాం. అక్కడ పిల్లలను అడిగినాం, ఓ క్లాస్లకు పోయినాం, ఇంకా మెస్లకు కూడా పోలే, ఫుడ్ సెక్షన్ కూడా పోలే, ఎట్లా ఉన్నది కానీ చదువులు ఎట్లున్నాయని చెప్పి మరి ఫుడ్ ఎట్లుందని అడిగాం. మస్తు ఉందన్నా అన్నాడు. మస్తు అన్నాడు. అంటే ఒక్కటే స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్. అంటే అంత గొప్పగా మెస్ ఛార్జీలు ఒక ధనికుని ఇంట్లో, ఒక మంచి రైతు ఇంట్లో, ఒక ఆసామి ఇంట్లో, ఒక ఆఫీసర్ ఇంట్లో ఎట్లా ఫుడ్ దొరుకుతుందో ఆ పిల్లలకు, అట్లా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్ లో గురుకులాలలో అట్లాంటి ఆహారం దొరుకుతుందంటే, ఫుడ్ పెడుతుందంటే నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి